వరంగల్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇవాళ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ స్టార్ట్ అయింది. పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 317 గ్రామాల్లో 3 దఫాలుగా ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తం 99 క్లస్టర్లు వచ్చాయన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, అధికారులు ఏ విధంగా సన్నద్ధమయ్యారు? ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం నమస్తే, ఎట్లా సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు? అసలు ఈ ప్రస్తుతం ఎన్ని గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగబోతున్నాయి? సో ఏం చెప్పబోతున్నారు అధికారులు? మొత్తం మనకి 317 గ్రామ పంచాయత్స్ వరంగల్లో ఉన్నాయండి. వీటిని మనం క్లస్టర్ల వారీగా ఇడగొడితే 99 క్లస్టర్స్ వచ్చినాయి. ఈరోజు మనము నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసినాము 3 మండలాల్లో, పర్వతగిరి, రాయపర్తి అండ్ వర్ధన్నపేట. ఈ 3 మండలాల్లో మనకి 91 గ్రామ పంచాయత్స్, 29 క్లస్టర్స్లో మనము ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనము టేకప్ చేస్తున్నాం. ఈచ్ క్లస్టర్లో రెస్పెక్టివ్ గ్రామ పంచాయత్ ఆర్ఓ, ఏఆర్ఓ ఎవరున్నారో వాళ్ళు అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు. అండ్ ఆ క్లస్టర్ బిల్డింగ్ బయట మనకి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం. అండ్ అదర్ మినిమం ఫెసిలిటీస్ తోటి లైక్ వస్తే ఎవరైనా కూర్చునేదానికి ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ అక్కడ 100 మీటర్స్ డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ నో సెల్ ఫోన్ అలౌడ్ అండ్ ముగ్గురు పర్సన్సే లోపలికి అలౌడ్ నామినేషన్ ఇచ్చేటప్పుడు, ఆర్ఓ దగ్గరికి వచ్చేటప్పుడు. సో ఈ నామ్స్ అన్నిటినీ ప్లేస్లో పెడుతూ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసాం, ఎలాంటి పత్రాలు వాళ్ళు తీసుకురావాలి అనేది. సో ఇవన్నీ కూడా ప్లేస్లో ఉన్నాయి కాబట్టి మనకి నామినేషన్ ప్రక్రియ 3 రోజుల్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్కి 27వ తారీఖు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అవుతుంది. అందరికీ నిన్ననే మనము టామ్ ద్వారా ఊర్లలో చెప్పించడం జరిగింది. క్లస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా రీచ్ అవ్వాలి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, అవి చెప్పించడం జరిగింది. ఆల్సో నిన్నటి టామ్లో ఇప్పుడు మనకి దెర్ ఇస్ ఎ నార్మ్. ఇప్పుడు సీజర్ స్టార్ట్ అవుతాయి. మాకు మండలానికి ఒక ఎఫ్ఎస్టీ అండ్ మొత్తం జిల్లాలో ఒక ఎస్ఎస్టీని ప్లేస్ చేయడం జరిగింది. వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మోర్ దాన్ 50,000 వితౌట్ ఎవిడెన్స్ ఉంటే అది సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెససరీ క్యాష్లెస్గా ఎలాగ ట్రాన్సాక్ట్ చేస్తే బెటర్, ఇలాంటి కొన్ని సూచనలు కూడా వాళ్ళకి మనం పంపించడం జరిగింది. సో డిపిఓ ద్వారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎలాంటి ఇష్యూస్ జరగకుండానే పీస్ఫుల్గా ఇక్కడ ముందుకు వెళ్తామని. అంటే నామినేషన్ పత్రాల సమర్పణకు సంబంధించి ఎవరికైనా అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తితే సో మీ తరపు నుంచి, మీ వరంగల్ తరపు నుంచి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారా? సో వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారు? మేము ఆల్రెడీ అక్కడ హెల్ప్ డెస్క్ ప్లస్ అక్కడ ఫ్లెక్సీతో పాటు కాల్ సెంటర్ కూడా, డిపిఓ ఆఫీస్, కలెక్టరేట్ 2 టోల్ ఫ్రీ నంబర్స్ మనకు ఉన్నాయి. సో ఆ నంబర్స్కి వాళ్ళు ఫోన్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. సో మనకైతే ఇప్పుడు వరకు హెల్ప్ డెస్క్ ద్వారానే చాలా మటుకు ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరినీ బాగా ట్రైన్ చేశాం కాబట్టి ఏవైనా కూడా కాల్ సెంటర్కి కూడా కాల్ చేయొచ్చు వాళ్ళు. మీ ఎలక్షన్ నిర్వహణ ఒక ఎంత అయితే, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఒక ఎత్తు. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఎంతమంది డిప్లాయ్ చేశారు? సో వాళ్ళకి ఏమైనా సూచనలు చేశారా నిర్వహణ? ఇప్పుడు రైట్ నౌ మనకి క్లస్టర్ బిల్డింగ్ దగ్గర 2 పోలీస్ పర్సనల్ మనము డిప్లాయ్ చేసుకొని ఉన్నాం. సో 29 క్లస్టర్ దగ్గర ఆల్మోస్ట్ 58 పర్సనల్ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ మండల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా యాక్టివ్గానే మూవ్మెంట్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఏసీపీస్ కూడా. సో మనకి ఇప్పుడు 317 గ్రామ పంచాయత్స్లో 99 క్రిటికల్, 22 సెన్సిటివ్ అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఎర్లియర్ ఎక్స్పీరియన్సెస్లో భాగంగానే తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఏదో జరుగుతుందని కాదు. బట్ నెవర్తెలెస్ ఇది టైం టు టైం మనం ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ వెబ్ కాస్టింగ్, ఎక్కడ మైక్రో అబ్జర్వర్స్ని పెట్టాలి, ఎక్కడ ఎక్కువ పోలీస్ పర్సనల్ అవసరం ఉంటుంది అనేది ఫర్మ్ అప్ ప్లానింగ్ ఫ్యూచర్లో చేస్తాము. దేశానికి పల్లెలే పట్టుకొమ్మాలంటారు. సో పల్లె పోరు జరుగుతుంది, ఏం చెప్తారు పల్లె ఓటర్లకు? మీ అంటే మనకి లోకల్ గవర్నెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఇండియా బీయింగ్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఎప్పుడు రూరల్ ఏరియాలో మంచి ఓటింగ్ శాతం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వరంగల్ ఏం తీసిపోకుండానే లాస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే అబ్జర్వ్ చేశాము. సో వాళ్ళు ఎలాగూ ముందుకొచ్చి ఓటేస్తారు కాబట్టి 80-90% కాకుండా 100% ఓట్ చేయాలి అనేది మా రిక్వెస్ట్. అండ్ ఎప్పుడైతే ఓటింగ్ 100% అవుతుందో బలమైన పర్సనే గెలుస్తారు. గెలిచినప్పుడు ఎలా అయితే పల్లెలు మనకి ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ అని ఇప్పుడు మీరు అన్నట్టు,
పల్లెలు బాగుపడితే దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి డెమోక్రసీనే నిలవాలి అనేది మన రిక్వెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 గ్రామ పంచాయతీలకు ఈ రోజున నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్లతో పాటు జిల్లా కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇబ్బందులు కలగకుండా కూడా అటు డిపిఓలు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కావచ్చు ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ సంప్రదించవచ్చు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా విజయవంతంగా ఎన్నికలు నిర్వహిస్తాము, ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ సత్యసారథి దేవి పిలుపునిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.